నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మన దేశంలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి క్షేత్రాలలో ఒకటిగా విరాజిల్లుతున్న దివ్యక్షేత్రం కుక్కి సుబ్రహ్మణ్యం. కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరు జిల్లాలో ఉన్న ఈ దివ్యక్షేత్రం బెంగళూరుకు సుమారు 400 కిలోమీటర్ల దూరంలో ఉంది. దట్టమైన అడవిలో ప్రశాంతమైన వాతావరణంలో అలరారుతున్న ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు కొలువై భక్తుల చేత నిత్య నీరాజనాలందుకుంటున్నారు. ఆ దివ్యక్షేత్ర వైభవమేమిటో మనమిప్పుడు వీక్షిద్దాం. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి నామస్మరణతో పునీతమవుతున్న పుణ్యధామం కుక్కి సుబ్రహ్మణ్యం. ప్రశాంతమైన వాతావరణంలో, సహ్యాద్రి పర్వతాలలో, దట్టమైన అడవిలో ఉన్న ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు కొలువయ్యారు. భక్తులకు దివ్యానుభూతుల్ని మిగిల్చే ఈ దివ్యక్షేత్రం కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరు జిల్లాలో ఉంది. కుక్కి సుబ్రహ్మణ్యం దివ్యక్షేత్రం దట్టమైన అడవిలో అద్భుతమైన ప్రకృతి అందాల మధ్య విరాజిల్లుతోంది. విరబూసే అడవి పుష్పవనాల మధ్య నుంచి ప్రవహిస్తున్న కుమారధార ఎంతో మహిమాన్వితమైంది. కుక్కి సుబ్రహ్మణ్యం క్షేత్రాన్ని చేరుకున్న భక్తులు ముందుగా ఇక్కడకు సమీపంలోని దట్టమైన అడవిలో ప్రవహిస్తోన్న కుమారధార ప్రాంతానికి చేరుకుంటారు. అడవిలో కొండల మీదుగా ప్రవహిస్తోన్న ఈ కుమారధారలో స్నానమాచరించే భక్తుల చర్మరోగాలన్నీ మటుమాయమవుతాయని చెబుతారు. అలాగే తారకాసుర వధానంతరం తన శక్తి ఆయుధాన్ని కుమారధారలో ముంచటం వల్ల ఈ కుమారధార జలాలకు విశేషమైన మహిమలొచ్చాయని చెబుతారు. కుక్కి సుబ్రహ్మణ్యం దివ్యక్షేత్రం దట్టమైన అడవిలో దర్శనమిస్తుంది. ఈ దివ్యక్షేత్రంలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయానికి ఆనుకుని కుమారగిరి పర్వతం భక్తులకు దర్శనమిస్తుంది. పరమేశ్వరుని ఆదేశం మేరకే ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కుమారగిరి పర్వతం చెంత కొలువయ్యారని స్కందపురాణం తెలియజేస్తోంది. అందుకే ఆ ఆలయ ప్రవేశం పరమ పుణ్యప్రదం. కుక్కి సుబ్రహ్మణ్యం దివ్యక్షేత్రం అతి ప్రాచీనమైనది. పూర్వం ఈ క్షేత్రాన్ని కుక్కిలింగ అని, కుక్కిపురం అని పిలిచేవారు. అనంతర కాలంలో అది కుక్కి సుబ్రహ్మణ్యంగా రూపాంతరం చెందింది. అలాగే స్కందస్వామి ఇక్కడే ఈ క్షేత్రంలోనే శివలింగాన్ని ప్రతిష్ఠించాడని, ఆ కారణంగా కూడా ఈ క్షేత్రానికి కుక్కి అని పేరు వచ్చినట్లుగా చెబుతారు. కుక్కి పట్టణం కుక్కుట ధ్వజం అనే పేరు నుంచి వచ్చిందని చెబుతారు. దీనికి తోడు స్కందస్వాముల వారు ఇక్కడ ఈ క్షేత్రంలో నివసించి శివలింగాన్ని ప్రతిష్ఠించటం వల్ల ఈ క్షేత్రానికి కుక్కుట అని, కుక్కు అని పేరొచ్చిందని, కాలాంతరంలో అదే కుక్కి సుబ్రహ్మణ్యంగా రూపాంతరం చెందిందని చెబుతారు.
అంతటి విశిష్ట కుక్కి ఆలయ ప్రాంగణానికి వచ్చిన భక్తులు స్వామివారి దర్శనం కోసం ఎంతగానో ఆతృతగా ఎదురుచూస్తారు. విశాలమైన ప్రాంగణంలో నిత్యం భక్తులతో రద్దీగా ఉండే ప్రధానాలయం భక్తులకు ఓ అద్వితీయమైన అనుభూతిని స్వంతం చేస్తుంది. ప్రధానాలయానికి ఎదురుగా బయట ఓ మూల దర్పణ తీర్థమొకటి దర్శనమిస్తుంది. ప్రధానాలయానికి ముందు భాగంలో భక్తులకు పెద్ద గంట ఒకటి దర్శనమిస్తుంది. అలాగే ప్రధానాలయ ద్వారం వెండి తొడుగుతో దర్శనమిస్తుంది. ఇదే ప్రాంగణంలో కుమారస్వామి, పరమేశ్వరునికి చెందిన తైలవర్ణ చిత్రాలు దర్శనమిస్తాయి. తారకాసుర వధానంతరం ఈ క్షేత్రాన కుమారస్వామి వారు కొలువయ్యారని పురాణాల ద్వారా తెలుస్తోంది. వాసుకికి పరమేశ్వరుడు ఇచ్చిన వరం కారణంగా వాసుకి కూడా ఈ క్షేత్రంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి చెంత కొలువయ్యాడని తెలుస్తోంది. ఏ ఆలయానికైనా గర్భాలయ దర్శనమే ప్రధానమైంది. గర్భగృహ మూల విరాట్టు దర్శనమైతేనే ఆ క్షేత్రానికి తీర్థయాత్రగా వచ్చిన ఫలం దక్కేది. ఈ కుక్కి క్షేత్ర మూల విరాటిని చూసిన భక్తులు ఆ షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకొని భక్తితో చేతులు జోడిస్తారు. నేరుగా గర్భాలయంలోకి వెళ్లే వెసులుబాటు ఇక్కడ భక్తులకు లేదు. అలాగే పురుష భక్తులు తమ పైదుస్తులు తొలగించి స్వామివారిని దర్శించుకోవాలి. గర్భాలయ ప్రాంగణం నిత్యము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి నామస్మరణతో మారుమ్రోగుతూ అదో కైలాసాన్ని తలపిస్తుంది. గర్భాలయ ప్రాంగణంలోకి చేరుకున్న భక్తులు ఓం కార్తికేయ నమః అంటూ గర్భాలయంలో కొలువైన షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకొని, తండ్రి సుబ్రహ్మణ్యేశ్వర, మా పూజలందుకొని మాకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించు స్వామి అంటూ ప్రార్థిస్తారు. గర్భాలయంలో షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వరుడు మయూర వాహనం మీద దర్శనమిస్తాడు. మధ్యన సర్పరాజు వాసుకి దర్శనమిస్తుంది. స్వామికి పైన ఆదిశేషుడు ఉంటాడు. శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తులు ఇదే ఆలయం పక్కనే ఉన్న ఉమామహేశ్వర స్వామివారి ఆలయానికి చేరుకుని ఆ మహేశ్వరుణ్ణి మనస వాచ భక్తితో సేవిస్తారు. గర్భాలయంలో షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న ఉమామహేశ్వర స్వామి వారి ఆలయానికి చేరుకుంటారు. ఈ ఆలయం పంచాయతన ఆలయం. ఈ ఆలయంలో ఆదిత్యుడు, అంబిక, విష్ణువు, గణేశుడు, మహేశ్వరుడు దర్శనమిస్తారు. ఇదే ఆలయ ప్రాంగణంలో ఎంతో మంది దేవుళ్ళు ఉపాలయ దేవతలుగా విరాజిల్లుతున్నారు. ఈ ఆలయానికి వచ్చిన భక్తులు ఆ ఉపాలయాలను కూడా దర్శించుకొని తరిస్తారు. ఇదే ప్రధానాలయానికి ఎడమ భాగంలో ఉన్న సంపుట నరసింహస్వామి వారి ఆలయానికి చేరుకొని స్వామివారిని మనసా వాచ కొలుస్తారు. ఆ తరువాత ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న నాగమండపానికి చేరుకుంటారు. ఈ మండపంలో శిలారూపంలో ఉన్న నాగేంద్రుడు భక్తులకు దర్శనమిస్తాడు. నాగేంద్రుణ్ణి దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ప్రాంగణంలో ఉన్న ధర్మదేవతలు కొలువున్న హోషలిగమ్మన ఆలయానికి చేరుకుంటారు. గర్భాలయంలో కొలువైన హోషలిగమ్మన ధర్మదేవత అమ్మవారిని భక్తితో దర్శించుకొని ప్రణమిల్లుతారు. అనంతరం ప్రధానాలయానికి సమీపంలో ఉన్న ఆది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయానికి భక్తులు చేరుకుంటారు. ప్రశాంతమైన వాతావరణంలో మనోహరమైన ఉద్యానవనాల నడుమ అలరారుతోన్న ఈ దివ్యాలయం అత్యంత పురాతనమైనది. నిత్యము భక్తులతో రద్దీగా ఉండే ఈ గర్భాలయంలో ఆది సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు ఇక్కడ పుట్ట రూపంలో భక్తులకి దర్శనమిస్తారు. ఈ పుట్ట మీద సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ప్రతిమ ఒకటి భక్తులకు దర్శనమిస్తుంది. అలాగే ఈ ప్రాంగణంలో నాగసర్పాలు కూడా భక్తులకు దర్శనమిస్తాయి. కుక్కి సుబ్రహ్మణ్యం క్షేత్రానికి వచ్చిన భక్తులు
ఆది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకోనిదే షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ఫలం లభించదని చెబుతారు. ఆ కారణంగానే కుక్కి సుబ్రహ్మణ్యం క్షేత్రానికి వచ్చిన భక్తులు తప్పనిసరిగా ఇక్కడ ఆది సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకుని తరిస్తారు. కుక్కి సుబ్రహ్మణ్యం క్షేత్రానికి చేరుకున్న భక్తులకు ఊరిలో అభయ గణపతి మందిరం దర్శనమిస్తుంది. ఈ మందిరంలో భారీ ఆకారంలో ఉన్న అభయ గణపతి దర్శనమిస్తాడు. అత్యంత మనోహరంగా ఉన్న అభయ గణపతిని దర్శించుకున్న భక్తులు శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అంటూ స్వామిని మనసా వాచా స్మరిస్తారు. అనంతరం ఇదే ఆలయానికి సమీపంలో ఉన్న వనదుర్గ అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు. అత్యంత పురాతనమైన ఈ ఆలయంలో కొలువైన వనదుర్గ అమ్మవారిని భక్తితో సేవించుకొని, తల్లి పరమేశ్వరి, మా పూజలందుకొని మమ్మనుగ్రహించు తల్లి అంటూ ప్రణమిల్లుతారు. శివద్వితీయ కుమారుడు, తారకాసుర సంహారానికి కారణజన్ముడు ఈ సుబ్రహ్మణ్య స్వామి. భక్తులను చల్లగా కాచే కరుణామయుడు. కార్తికేయునిగా, కుమారస్వామిగా పూజలందుకుంటున్న కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కరుణా కటాక్ష వీక్షణాలు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ మళ్ళీ కలుసుకుందాం.